కథ స్టార్టింగ్లోనే మన హీరో అరిసూని చూపిస్తారు. ఇతను ఎప్పుడూ వీడియో గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేసే ఒక కుర్రాడు. ఒకరోజు వాళ్ళ నాన్న, నీ తమ్ముణ్ణి చూసి నేర్చుకో, నువ్వు దేనికీ పనికిరావు అని తిట్టడంతో హర్ట్ అయిన అరిసు కోపంగా ఇల్లు వదిలి బయటకొచ్చేస్తాడు. అరిసు తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని కలుస్తాడు. ఒకడు కరుబే, వీడు బార్లో పనిచేస్తుంటాడు, కొంచెం రఫ్గా ఉంటాడు. ఇంకొకడు చోటా, వీడొక ఆఫీస్ కుర్రాడు. ఈ ముగ్గురు టోక్యోలోనే అత్యంత రద్దీగా ఉండే షిబుయా క్రాసింగ్ దగ్గర కలుస్తారు. ఆనందంతో రోడ్డు మధ్యలో పిచ్చిగా డాన్స్లేస్తుంటారు. వీళ్ల అల్లరి వల్ల అక్కడ చిన్న కార్ యాక్సిడెంట్ అవుతుంది. పోలీసుల సైరన్ వినిపించడంతో భయపడిపోయి ముగ్గురూ పరుగెత్తికెళ్లి అక్కడున్న ఒక పబ్లిక్ టాయిలెట్ లోపల దాక్కుంటారు. పోలీసులు వెళ్ళిపోయారేమో అని వీళ్లు ఊపిరి బిగబట్టుకుని వింటున్న టైంలో సడన్గా టాయిలెట్లో కరెంటు పోతుంది. వీళ్ల ఫోన్స్లో సిగ్నల్ కట్ అవుతుంది. ఒక్కసారిగా అంతా భయంకరమైన సైలెంట్. మెల్లగా టాయిలెట్ డోర్ తీసుకుని బయటకొస్తారు. తీరా చూస్తే ఇందాక వేలమందితో కిటకిటలాడిన ఆ సిటీలో ఒక్క మనిషి కూడా కనిపించడు. అందరూ ఏమైపోయారో అర్థంకాదు. రోజంతా సిటీ మొత్తం తిరుగుతారు, ఎవ్వరూ ఉండరు. అలా రాత్రవుతుంది. చీకటి పడ్డాక వీళ్లకి ఒక పెద్ద బిల్డింగ్ మీద లైట్స్ ఆన్ అయి కనిపిస్తాయి. అక్కడికి వెళితే గేమ్ ఎరీనా అని బోర్డుంటుంది. లోపల టేబుల్ మీద కొన్ని మొబైల్ ఫోన్సుంటాయి. వాటిని తీసుకోగానే ఫేస్ స్కాన్ అవుతుంది. స్క్రీన్ మీద 3 ఆఫ్ క్లబ్స్ అని ఒక కార్డ్ సింబల్ పడుతుంది. అప్పుడే అక్కడికి షిబుకి అనే ఒక ఆఫీస్ అమ్మాయి, ఇంకొక స్కూల్ అమ్మాయి వస్తారు. షిబుకి వాళ్లతో, మనం ఒక గేమ్లో ఇరుక్కుపోయాం, బతకాలంటే ఇది ఆడాల్సిందే అని చెప్తుంది. 5గురు ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ 2 తలుపులుంటాయి. ఒకదానిమీద లివ్, ఇంకో దానిమీద డై అని రాసుంటుంది. అప్పుడే పైనుంచి ఒక వాయిస్, మీకు 2 నిమిషాలు టైముంది, కరెక్ట్ డోర్ ఓపెన్ చేసి పక్క గదిలోకి వెళ్ళండి, తప్పు డోర్ తీస్తే చనిపోతారు, ఈ గదిలోనే ఉండిపోయినా మంటల్లో కాలిపోతారు అని చెప్తుంది. గదిలో మెల్లగా పొగరావడం స్టార్టవుతుంది. భయంతో ఆ స్కూల్ పిల్ల లివ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. అంతే, పైనుంచి ఒక లేజరొచ్చి ఆ అమ్మాయి తలని పేల్చేస్తుంది. ఆ రక్తం చూసి వీళ్లకి మైండ్ బ్లాంక్ అవుతుంది. అంటే కరెక్ట్ డోర్ డై. వెంటనే అందరూ ఆ డోర్ గుండా పక్క గదిలోకి వెళ్తారు. మళ్ళీ అక్కడ అవే 2 డోర్లు. అప్పటికే టైం తక్కువ ఉంటుంది. ఒకవేళ తప్పు డోర్ తీస్తే అందరూ చనిపోతారు. ఒక డోర్ దగ్గర అరిసు ఫ్రెండ్ చోటా కాలు కాలిపోతుంది. లాస్ట్ గదికి వచ్చేసరికి కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అప్పుడు మన హీరో అరిసు తన వీడియో గేమ్స్ బుర్ర వాడతాడు. బిల్డింగ్ బయట ఉన్న మ్యాప్ని, ఆ గదుల సైజుని లెక్కవేసి ఏ డోర్ తీసుకుంటే బిల్డింగ్ ఎగ్జిట్ వస్తుందో పక్కాగా క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు. హీరో చెప్పినట్లే ఆఖరి క్షణంలో కరెక్ట్ డోర్ తీసుకుని అందరూ బిల్డింగ్ బయట పడతారు. వాళ్లు బయటకు రాగానే ఆ బిల్డింగ్ మొత్తం మంటల్లో పేలిపోతుంది. అప్పుడు వాళ్ల ఫోన్లకి ఒక మెసేజొస్తుంది, గేమ్ కంప్లీట్ చేశారు, మీకు 3 రోజుల వీసా వచ్చింది అని. అప్పుడు షిబుకి అసలు నిజం చెప్తుంది. ఆ వీసా ఉన్నన్ని రోజులు మాత్రమే మనం బతికుంటారు. వీసా అయిపోగానే ఆకాశం నుంచి లేజరొచ్చి చంపేస్తుంది. మళ్లీ వీసా కావాలంటే ప్రతిరోజూ ఇలాంటి ప్రాణాలు తీసే గేమ్స్ ఆడుతూనే ఉండాలి. అసలు వీళ్ళని ఈ సిటీకి ఎవరు తీసుకొచ్చారు? నెక్స్ట్ వీళ్లు ఆడబోయే భయంకరమైన గేమేంటి అనేది ఎపిసోడ్ 2లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే మన సినీ వరల్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.